ఏమైందంటే చూడండి, నాన్న బిజినెస్ పనుల్లో బయటికి వెళ్ళాడు. రోజు వచ్చే సమయానికన్నా 2 గంటలు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. చికాగ్గా ఉన్నాడు, అవ్వాల్సిన పనులు అవ్వలేదు అనుకుంటాను. వచ్చి హాల్లో కూర్చున్నాడు సోఫా మీద. కొంచెం చికాగ్గానే అనిపించారు. అమ్మ వచ్చేసి నీళ్ళు ఇచ్చింది, నీళ్లు తాగారు. ఇంతలో తమ్ముడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిలో ఒక కాగితం పెట్టాడు. ఆ నాన్న చూశాడు, ఏంటిది అది? మార్క్స్ మేము. మార్క్స్ చూసుకుంటే ఇంగ్లీషు 32, హిందీ 21, తెలుగు 42, మ్యాథ్స్ 38, సైన్స్ 40, సోషలు. ఈ మార్క్స్ మేము చూడడమే ఆలస్యము. విపరీతమైన కోపం వచ్చేసింది. తిట్టడం మొదలుపెట్టేశాడు. చీ పనికిరాని ఎదవా, ఏ మార్కులు రవి, కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదించి మొత్తం నీ చదువులో తగలబెడుతుంటే ఏ మార్కులు రా, ఏం చదువుతున్నావురా నువ్వు, స్టూపిడ్, ఈడియట్, ఫూల్ అని చెప్పేసి తిట్టడం మొదలు పెడతాడు. ఇంతలో భార్య అది కాదండి అని ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు ముయ్యి, నీ వల్లనే మొత్తం ఇలా జరిగింది, నువ్వు నోరు ముయ్యి. నువ్వు వాడి చదువు పట్టించుకున్నావు ఎప్పుడన్నా? ఎప్పుడు సీరియళ్ళు షాపింగ్లు, ఎప్పుడు బయట తిరగడమే, ఎప్పుడన్నా వాడి చదువు పట్టించుకొని చేస్తాయి కదా. అది కాదండి అనేసరికి నువ్వు నోరు ఎత్తొద్దు అని చెప్పి గట్టిగా అరిచేస్తాడు. ఇంతలో ఆ బాబు కొంచెం ధైర్యం చేసి, నాన్న అది కాదు నాన్న, ఏంటంటే అమ్మ ఇంతకుముందు పాత కప్బోర్డు వెతుకుతుంటే దాంట్లో ఈ మార్క్స్ మెమో దొరికింది, నేను 10th క్లాస్ మెమో అంట కదా. అసలు ఎదవా, దద్దమ్మ, ఫూల్, ఈడేట్ అది తిట్టేసి అంటాడు. అది ఎప్పుడు టీవీలు కార్టూన్లు, ఎదవా టీవీలు, ఎదవ కార్టూన్లు, ఆ ఫోన్లు అంటారు కాకపోతే చదువుకొని చదవచ్చు కదా అని తిడతాడు. మా కాలంలోనా మాకు ఫోన్లు టీవీలు ఎంత చక్కగా పోటీలు పడి చదువుకునే వాళ్ళం. మాటలు అనేస్తాడు. ఓకేనా, నేనేమన్నానంటే రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అయితే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేదా? ఫ్యామిలీకి లీడరే కదా, ఇప్పుడు రోల్ మోడలా, చదవమని చెప్పగలుగుతాడు మరోసారి? అయితే ఇక్కడ మరొక విషయం నేర్చుకునేది ఏంటంటే మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రియాలిటీ. మనం అనుకున్నది వాస్తవానికి ఎప్పుడు సమానం కాదండి. మనం అనుకున్నది వాస్తవానికి ఎప్పుడూ సమానం కాదు. అవుతుందా? ఒకదాన్ని నేను చూస్తున్నాను, నేను ఒకటి అర్థం చేసుకుంటున్నాను, నేను అర్థం చేసుకున్నది ఉన్న వాస్తవము రెండు ఒకటైతాయా? ఒకటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు ఏం జరిగింది ఆ సంఘటనలో? ఆ సంఘటనలో ఏం జరిగిందో, ఆయన అనుకున్నది ఒకటి, వాస్తవం ఒకటి. మన అవగాహన వేరు, ఉన్న రియాలిటీ వాస్తవం అనేది వేరు. చూద్దాం ఇక్కడ ఏం కనిపిస్తుంది. ఏరో మార్క్స్ 3 కనిపిస్తున్నాయి కదా. 3 2 స్పెట్స్ పెట్టుకొని చూడండి. ఎన్ని? సరే 2 ఒప్పేసుకుందాం. ఎడమవైపు తిరుగున్నాయా, కుడివైపు తిరుగున్నాయా? కుడివైపా ఎడమవైపా? చెకప్ చేయించుకోవాల్సిందే. రైటా కదా? ఇప్పుడు మీకు రైటా లెఫ్టా? మీకు రైటే కదా? మీకు రైటే. వాస్తవమా? కనబడుతుంది కదా, ఇంకా మళ్ళీ అడగాలన్నా వాస్తవమా అని? వాస్తవమే. ఇప్పుడు చెప్పండి, ఎటున్నాయి ఆరో మార్క్స్? రైటా లెఫ్టా? ఒకటి లెఫ్ట్. మాట మార్చారు ఎందుకు? ఇంతకుముందు 2 రైటు అన్నారుగా. ఇంతకుముందు 2 రైట్ ఉన్నాయి, ఇప్పుడు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఉందా? ఓహో, ఇప్పుడు మళ్ళీ మాట మార్చేశారు. సరే, ఇప్పుడు ఏంటండి బాబు చూసి చెప్పండి, రైటా లెఫ్టా? రైటు లెఫ్టా? 2 లెఫ్టేనా? 2 లెఫ్ట్ 2 రైటు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైటు. ఏది రైట్? ఇంతకి ఏది రైటు? వాస్తవం ఏంటి అసలు? గ్లాస్ తీసేస్తున్నాం చూడండి, వాస్తవం ఏంటి? దిస్ ఈజ్ ద రియాలిటీ. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? మనం చూసింది వేరు, అక్కడ ఉన్న వాస్తవం ఒకటి కదా. అసలు ఏం జరిగిందో చూడాలనుకుంటున్నారా? చూడాలని ఉందా? చూడండి, అసలు ఏం జరిగిందో చూడండి. చూస్తున్నారా? ఏం జరిగింది?
ఏదో జరుగుతుంది కదా, ఏమన్నా జరిగిందా? ఏదో జరుగుతుంది కదా అనిపిస్తుంది అలా. క్లియరా? ఇప్పుడు ఏం తెలిసింది మనకి ఏదైతే అవగాహన వస్తుందో అది వాస్తవానికి చాలా దూరంగా ఉంటుంది. అవునా? నేను చూశాను, ఏం చెప్తున్నాను, నేను చూశాను. ఏం చూసావు? నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. అయినా నువ్వు ఎంత చెవులారా విన్నా, ఎంత కళ్ళారా చూసినా, నువ్వేదైతే అర్థం చేసుకున్నావో అది వాస్తవం కాదు. ఎందుకో తెలుసా? వాస్తవం నీకు తెలియదు కాబట్టి. నువ్వు చూస్తుందే నీకు తెలుసు, నువ్వు వింటుందే నువ్వు తెలుసు, వాస్తవం నీకు తెలియదు. వాస్తవానికి నువ్వు అనుకుంటుంది వాస్తవం కాదు కాబట్టి నువ్వు అనుకున్న వాటి మీద ఆధారపడి ఎదుటి వ్యక్తిని జడ్జి చేయబాకు. సందర్భాన్ని అది ఉన్న పరిస్థితి కన్నా ఇంకా ఘోరంగా చూసే ప్రయత్నం చేస్తాం మనం. వాడేదో ఒక మాట అని ఉంటాడు, వాడు ఏమన్నాడు తెలుసా, నిన్ను ఇలా అని ఇలా అన్నాడు, వాడు ఇలానే అన్నాడు, వాడు ఇలా అని ఇలా అన్నాడని మనం చెప్తాం. అవునా? అసలు నువ్వు వాడు అన్నది విన్నదే కరెక్టో కాదో, నువ్వు విన్ని నువ్వు అర్థం చేసుకుందే కరెక్ట్ కాదు, వాస్తవం కాదు. దానికి మనం కొంచెం ఘోరంగా ఇంకొంచెం యాడ్ చేసి చెప్తున్నావా లేదా? ఉన్నది కొంత అని మనం అనుకుంటున్నాం. ఆ కొంతైనా ఉందో లేదో మనకు తెలియదు మళ్ళీ. అవునా లేదా? ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో అది వాస్తవమా? మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రియాలిటీ. అవగాహన ఎప్పటికీ వాస్తవం కాదు, వాస్తవానికి సమానం కాదు. ఓకేనా? ఇప్పుడు ఒకటి చూసావు, చూసుకొని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అలాగే డీల్ చేస్తావు. వెన్ యూ ఫీల్ నెగిటివ్ యూ డీల్ నెగిటివ్. మార్క్స్ మేము చూడగానే అనుకున్నాను, మా కొడుకు ఏదో వీడు ఇట్లా చదువుతున్నాడు అనుకున్నాను. ఎలా అయితే ఫీల్ అయ్యానో అలా డీల్ చేశాను నేను. అవునా? అప్పుడు ఒకదాన్ని చూసి నేను ఫీల్ అయ్యేటప్పుడు ఎలా చూడాలి మరి దాన్ని? జీవితంలో ఏం చేయాలి? మన జీవితంలో ఏం చేయాలి? ఒక సిచ్యువేషన్ చూస్తాను, ఏం చేయాలంటే సందర్భాన్ని అవి ఉన్న పరిస్థితులు ఉన్నట్లుగా చూసే ప్రయత్నం చేయాలి. అంటే 1-4 సార్లు చూడాలి, వాస్తవమేనా, కరెక్టేనా, వెంటనే రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వాలి. అర్థం చేసుకునే ప్రయత్నం, తొందరపడకూడదు. నేను కళ్ళారా చూసిన తొందరపడకూడదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అసలేం చేయాలో తెలుసా? అసలేం చేయాలంటే నువ్వు వాస్తవానికి దగ్గరగా రావాలంటే అసలేం చేయాలంటే సందర్భాన్ని అది ఉన్న పరిస్థితి కన్నా ఉత్తమంగా చూసే ప్రయత్నం చేయి. ఒక వ్యక్తి ఇలా చేశాడు, నాకు నెగిటివ్గా చేశాడు అనుకోబాకు, పాజిటివ్గా ఆలోచించు. ఉన్నదానికన్నా నీకేదైతే అర్థమవుతుందో, నువ్వేదైతే వింటున్నావో దాన్ని కొంచెం మెరుగుగా చూడు, ఉత్తమంగా చూడు, పాజిటివ్గా చూడు. ఎందుకని? నువ్వు పాజిటివ్గా చూస్తే వెన్ యూ ఫీల్ బెటర్ యూ డీల్ బెటర్. రిలేషన్స్ మిగిలిపోతాయి. మీకు విషయం తెలుసా? ఘోరమైన విషయం, వాస్తవం ఏంటో తెలుసా? ఈరోజు సమాజంలో ఎన్నైతే విడాకులు జరుగుతున్నాయో కేవలం అనుకున్న ఆలోచనల మీదనే జరుగుతున్నాయి. వాడిలా అన్నాడు, వాడిలా చేశాడు. వాస్తవమా? నేనంటే వాడికి ఇష్టం లేదు, దానికి నేనంటే గౌరవమే లేదు. నువ్వు ఊహించుకున్నది రియాలిటీయా? నన్ను అర్థమే చేసుకోవట్లేదు, నాకు బాధపడుతుంది కదా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఈరోజు రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయంటే మనకు ఏదైతే అర్థమవుతుందో దాన్నే వాస్తవం అనుకోవడం. అవునా కదా సార్? సెన్సిటివ్ విషయం, అర్థం చేసుకుంటే చాలా మీనింగ్ఫుల్. అయితే డిసిషన్ మేకింగ్, వాట్ టు డూ, వెన్ టు డూ, ఏది ఎప్పుడు, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, దీని గురించి ప్లానింగ్. సరే, షార్ట్గా మీకు చెప్తాను. మన లైఫ్లో ఒక లీడర్గా ముందుకెళ్ళాలంటే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్, ఇది చేయాలా, అది చేయాలా, ఇది ముందు చేయాలా, అది ముందు చేయాలా, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఎప్పుడు చేయాలి, ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో, ఒక్కోసారి ముఖ్యమైన పనులు మిస్ అయిపోతుంటాయి, ఒక్కోసారి ఏదో పనులు టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఏం చేయాలంటే ఒక ప్లానింగ్ కావాలి. ఒక ప్లానింగ్కి మాస్టర్ ప్లానింగ్ మీకు చెప్తాను చూడండి. ఒక మాస్టర్ ప్లానింగ్ ఏంటది? ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు మీరు చార్ట్ మెయింటైన్ చేసుకోవాలి, ఒక చార్ట్ మెయింటైన్ చేయాలి. అదేంటో తెలుసా? పనులు, అర్జెంట్ పనులు, నాట్ అర్జెంట్ పనులు. ఓకేనా? ఇంపార్టెంట్ పనులు, నాట్ ఇంపార్టెంట్ పనులు. అర్థమైందా? అర్జెంట్ మరియు ఇంపార్టెంట్ ఉన్నది ఆ బాక్స్లో రాయండి. ఇంపార్టెంటే కానీ అర్జెంట్ కాదు అక్కడ రాయండి. ఇక్కడంటే అర్జెంట్ మరియు నాట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాయాలి. ఇక్కడ నాట్ అర్జెంట్,
నాట్ ఇంపార్టెంట్ పనులు అక్కడ రాయండి. ఓకేనా? ఉదాహరణకి ఏంటి ఏమొస్తుంది చెప్పండి, అర్జెంట్ ప్లస్ ఇంపార్టెంట్ ఏముంటుంది? ఇంపార్టెంట్ పని అర్జెంటుగా చేసేయాలి. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్కి అది అర్జెంటే, ఇంపార్టెంట్ కూడా. బ్యాంక్ టైం అయిపోతుంది, డబ్బు అవసరం నాకు, అది ఇంపార్టెంట్, అర్జెంట్ కూడా, వెళ్ళి తీసేసుకోవాలి. ఇలాంటి పనులు ఆ సిచ్యువేషన్ దగ్గర మనకు తెలిసిపోతుంది, ఇది అర్జెంటా కదా ఇంపార్టెంటా కదా తెలిసి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి తెలుసా? డూ ఇట్ నౌ. అది అప్పుడే చేసేసి దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు, అది అప్పుడు చేసేయాలి. రెండో రకం పనులు ఇంపార్టెంటే, అర్జెంట్ కాదు, ఆ పనులు ఏం చేయాలి? దాని నుంచి ప్లాన్ చేసుకో. అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చేయాలో ఏం చేయాలో ప్లాన్ చేసుకో. ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి, ఏ రోజు చేయాలో ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఉంటే ఆ రోజు అది చేసేస్తావు. ప్లానింగ్ చేయకపోతే దాన్ని మిస్ చేస్తావు, ఇంపార్టెంట్ పని నీకు మిస్ అయిపోద్ది. తర్వాత ఏదైతే అర్జెంటే కానీ ఇంపార్టెంట్ కాదో దాన్ని ఏం చేయాలి? డెలిగేట్ చేయాలి. అంటే ఆ పని నువ్వు చేయకపోయినా కానీ వేరే వాళ్ళకి చెప్పాలి, తమ్ముడికో కుమారుడికో స్నేహితుడికో, అరే కొంచెం ఇది పని చేయరా, ఇది డెలిగేట్ చేయగలగాలి, అది వేరే వాళ్ళకి చెప్పి చేయించగలగాలి. ఓకేనా? ఆ తర్వాత అది అర్జెంటు కాదు ఇంపార్టెంట్ కాదు అలాంటి పనులు దాన్ని వదిలేయండి, పోస్ట్పోన్ చేసేయండి. ఏంటిది అది? కూర్చొని గంటల తరబడి క్రికెట్ చూడటం, టీవీ చూసుకుంటూ కూర్చోవడం, ఫేస్బుక్ పట్టుకొని తిప్పుడు స్క్రోలింగ్, అవునా, వాట్సాప్. ఏదైతే డ్రాప్ చేయాలో, ఏదైతే అసలు వదిలేయాలో ఆ పనులే మనం ఫస్ట్ ప్రయారిటీలో చేస్తున్నాం, అవునా లేదా? ఉదయం లేవగానే ఫస్ట్ ఇట్లా ఫోన్, అవునా, వెంటనే చుట్టం మొదలు పెడతాం. టైం ప్లానింగ్ చేసుకోండి. ఎవరైతే ఖచ్చితంగా ప్లాన్ చేయగలుగుతాడో అతనికి ప్రొడక్టివిటీ రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక లీడర్ అనేవాడు ఎంకరేజ్మెంట్ ప్లస్ ఎంపవర్మెంట్, ఈ రెండు ఉండాలి. ఎంకరేజ్మెంట్గా ఉండాలి, ఎంపవర్మెంట్ కూడా ఉండాలి. అతను ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా? ఉదాహరణకి ఎలా ఉండాలి ఏంటి? అబుల్ కలాం గారు వారు హైదరాబాద్లో డిఆర్డిఎల్ ఉంది కదా, ఏంటిది అది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. దాంట్లో సైంటిస్ట్గా సేవలు అందించే టైంలో అతనికి డ్రైవర్ ఉండేవాడు. ఆ డ్రైవర్ పేరు కతేరిసన్. అతను 10th క్లాస్ ఫెయిల్. ఓకేనా? అబుల్ కలాం గారితో పాటు ఉన్నారు, 10th ఫెయిల్ అయిపోయి ఉన్నారు. మరి అలాంటప్పుడు వీరేం చేశారంటే తనతో పాటు ఉన్నారు కదా, మోటివేట్ చేశారు. 10th ఎగ్జామ్ రాయి. ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు, ఇంగ్లీష్ అంటే భయం. ట్యూషన్ కూడా చెప్పారు, మోటివేట్ చేశారు, ట్యూషన్ చెప్పారు, ఫీజు కట్టించిన తర్వాత ఎగ్జామ్ రాశాడు, ఫెయిల్ అయిపోయాడు అతను. 2వ ఇయర్ మళ్ళీ మోటివేట్ చేశారు, ఎగ్జామ్ రాయించారు, క్లాసెస్ చెప్పారు, ఫెయిల్ అయిపోయాడు. 3వ సంవత్సరం మళ్ళీ ఎగ్జామ్ రాయించారు, పాస్ అయ్యాడు. అమ్మా 10th పాస్ అయ్యాను, ఇంకా వదిలేస్తారేమో అనుకున్నాడు. ఇంటర్ ఫీజు కట్టమని చెప్పారు. ఇంటర్ ఫీజు మోటివేట్ చేశారు, ఫీజుకి డబ్బులు కూడా ఇచ్చారు, బుక్స్ కొనిపించారు, ఇంటర్ చేయించారు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంకేం మిగిలింది? ఇంకో డిగ్రీ ఉందని చెప్పారు, డిగ్రీ చేయాలని చెప్పారు. ఎంకరేజ్మెంట్, ఎంపవర్మెంట్ చూస్తున్నారా? ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ చేయించారు, మోటివేషన్ ఇస్తున్నారు, బూస్టింగ్, సపోర్ట్, ఫీజ్, బుక్స్ సపోర్ట్ చేస్తున్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అయిపోయింది తెలుసా? ఇంకేం మిగిలింది? అయిపోయింది కదా హ్యాపీ అనుకుంటే పీజీ అన్నారు. ఊహించండి, ఇస్ ద రియాలిటీ, జరిగిన విషయం. డ్రైవర్తో పీజీ చేయించారు, పీజీ ఫస్ట్ ఇయర్, పీజీ సెకండ్ ఇయర్ అయిపోయింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు, అతను ఇప్పుడు పిహెచ్డి కూడా చేసేసాడు. ఆ డ్రైవర్ కతేరిసన్ కాస్త ఇప్పుడు డాక్టర్ కతేరిసన్. అంతే అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు ఆ డాక్టర్ కతేరిసన్ ప్రొఫెసర్ ఆఫ్ తమిళనాడులో ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ప్రొఫెసర్గా ఉన్నాడు. ఎంకరేజ్మెంట్, ఎంపవర్మెంట్, అంతే అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ ప్రొఫెసర్ డాక్టర్ కథేరిసన్ 12 పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్కి గైడ్గా ఉన్నాడు. ఒక లీడర్ అనేవాడు నేను డెవలప్ అనేవాడు లీడర్ కాదు, నా టీంని డెవలప్ చేయాలనేవాడే లీడర్. టీం యొక్క డెవలప్మెంటే తన యొక్క డెవలప్మెంట్. కాబట్టి ఫోకస్ తన డెవలప్మెంట్ కాదు, తన టీం డెవలప్మెంట్ ఫోకస్ చేస్తే తను ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతాడు, అవునా కదా? నెక్స్ట్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉండాలి. దేని గురించిన బాధ్యత ఉండాలి? ఎవరి గురించిన బాధ్యత ఉండాలి? తను టీంతో పాటు కలిసి పనిచేసేటప్పుడు టీం మొత్తం బాధ్యత తనదే, అవునా కాదా? గెలుపుకు బాధ్యుడు తనే కాదా? ఓటమికి బాధ్యుడు తనా కాదా? అసలు ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇచ్చోండి. 1979లో జరిగిన సంఘటన ఏంటది తెలుసా? మన ఇస్రో ఉంది కదా,
అక్కడ నుంచి శాటిలైట్ ఒక రాకెట్ లాంచ్ చేసే ప్లానింగ్ జరిగింది. శాటిలైట్ మిషన్ లాంచింగ్ కోసము ఆ మేనేజింగ్ డైరెక్టర్గా మన అబుల్ కలాం గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మొత్తం వర్క్ నడుస్తుంది అక్కడ. లాంచింగ్ 1979 మొత్తం మీడియా కవర్ చేస్తుంది. ఓకేనా, రాకెట్ లాంచ్ చేయబోతుంది. మొత్తం దేశం మొత్తమే కాదు, ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఏం జరుగుతుంది అని, ఎలా జరుగుతుందని వాచ్ చేస్తున్నారు. ఓకేనా, అలాంటి సమయంలో ఆ రాకెట్ అంతరిక్షానికి చేరుకుని ఆర్బిట్లోకి వెళ్ళాల్సిన ఆ రాకెట్ పోయి సముద్రంలో పడిపోయింది. టెక్నికల్ ఎర్రర్ వల్ల ఫెయిల్ అయిపోయింది. ఓకేనా, అప్పుడు అందరు మీడియా వాళ్ళు వచ్చేసారు. మరి ప్రెస్ మీట్, మీడియా ముందు మాట్లాడాలి. అప్పుడు ఏం జరిగిందంటే ఇస్రో యొక్క చైర్మన్ సతీష్ ధావన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే అబుల్ కలాం గారిని తీసుకుని మీడియా ముందుకు వెళ్ళారు మాట్లాడడానికి, ప్రెస్ మీట్కి వెళ్ళారు. వెళ్ళేసి ఆ చైర్మన్ మాట్లాడుతున్నారు ఏమని, ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ 1980లో తప్పకుండా నా టీం సక్సెస్ అవుతుంది రాకెట్ లాంచ్ చేయడం కోసము అని చెప్పేసి తను మాట్లాడతారు. అయిపోయిందా? అవ్వలేదు, ఇంకా ఉంది. ఆ తర్వాత 1980లో సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇస్రో చైర్మన్ సతీష్ ధవన్ ఉన్నారే, అతను కాన్ఫరెన్స్కి ప్రెస్ మీటింగ్ వెళ్లకుండా కేవలం అబుల్ కలాం గారిని పంపిస్తారు మాట్లాడటం కోసం మీడియా ముందుకి. ఏమర్థమైంది? ఒక లీడర్, ఒక చైర్మన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు తన టీంని ముందు నిలబెట్టకుండా తనొచ్చు ముందు నిలబడి బాధ్యత తన భుజస్కంధాల మీద తీసుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. గెలుపు వచ్చినప్పుడు దానికి ఆ క్రెడిట్ టీంకి ఇచ్చేశాడు. అర్థమైందా? అతను ద రియల్ లీడర్. ఒక సూపర్ లీడర్కి ఎగ్జాంపుల్ ఏంటిది అదనమాట. అర్థమవుతుందా? ఈరోజు ఈ ఇస్రో ఏదైతే ఉందో అతను ఆ సతీష్ ధవన్ పేరు మీదనే ఈరోజు అక్కడ మనకి ఇస్రో కూడా మనం చూడగలుగుతాము. ఓటమికి బాధ్యత తాను వహిస్తాడు లీడర్ అనేవాడు, గెలుపు అభినందనలు తన టీం మెంబర్స్కి ఇస్తాడనమాట. ద రియల్. ఎందుకు టీంని పొగుడుతున్నారంటే ఎవరిని పొగిడినట్టు? టీం లీడర్ని పొగిడినట్టే కదా, అవునా లేదా? కానీ టీంకి మా లీడర్ ఉన్నాడు అన్న ధైర్యం ఎప్పుడో తెలుసా? ఓటమిలో గోడగా నిలబడగలగాలి, ధైర్యంగా వారి మీద మాట రాకుండా నిలబడగలగాలి ఆ రియల్ లీడర్. అప్పుడు ఆ లీడర్ కోసం ఎంతైనా పని చేయగలుగుతారు ఆ టీంలో, అవునా? అయితే ఏదైతే మరి అవకాశం రావడం జరిగిందో దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకా చాలా అవకాశాలు మనకు వస్తాయి. మనం మాట్లాడుకుంటూ చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాము. అయితే కావాల్సింది ఏంటి అంటే ఎన్ని విషయాలు విన్నాము అన్నది ముఖ్యం, అసలు ఏమాత్రం కాదు. ఓకేనా, విన్న విషయంలో ఒక్కటైనా మనం అర్థం చేసుకున్నామా అన్నది. ఓకేనా, అయితే ఈ ఇన్స్పిరేషన్ మాటలు వింటుంటే బోర్ అనిపిస్తుందా? వినాలనిపిస్తుందా? ఒక్కరోజా ప్రతిరోజా? ప్రతిరోజు వినే ఒక అవకాశం ఉంది. ప్రతిరోజు మీరు నా మాటలు వినాలంటే ఒక అవకాశం ఉంది. ఎలాగో తెలుసా? ఫేస్బుక్లో మీరు బ్రదర్ షఫీ అనే పేజ్ని లైక్ చేయండి. ప్రతిరోజు 2 లేదా 3 నిమిషాల ఒక క్లిప్ వస్తుంది. మీ లైఫ్కి ఆ దినానికి ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. ఓకేనా? బ్రదర్ షఫీ పేరుతో పేజ్ ఉంది, దాన్ని మీరు లైక్ చేయండి. ప్రతిరోజు ఇన్స్పిరేషన్ పొందండి. ఎంతమందికి ఫేస్బుక్ అకౌంట్ ఉంది? ఎంతమంది ఆల్రెడీ లైక్ చేస్తున్నారు పేజ్ని? ఆల్రెడీ లైక్ చేస్తున్నారు. సరే, ఎంతమంది ఈరోజు బ్రదర్ షఫీ బిఆర్ షఫీ పేజ్ని లైక్ చేస్తారు? ఎందుకు? నా కోసమా? లైక్ చేసి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? మీరు దాన్ని లైక్ చేస్తే మీకు ఒక వీడియో రీచ్ అవుతుంది. వీడియో రీచ్ అయితే ఏం చేయాలి? అంతే, ఏముందో తెలియదు, షేర్. మీరు షేర్ చేస్తారు ఎందుకు తెలుసా? వాళ్ళు చూడాలని వాళ్ళు కూడా షేర్ చేస్తారు. ఎవడు చూడడు అసలు. ఈరోజు మొత్తం షేరింగ్లోనే నడుస్తుంది, ఎవడు చూడట్లేదు, అవునా? ఫస్ట్ షేర్ చేసి చూద్దాం, ఆతృత ముందు కాదు. మీరు వెంటనే చూడబాకండి. ప్రశాంతంగా 3 నిమిషాలు 4 నిమిషాలు టైం ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో కాన్సన్ట్రేషన్గా అప్పుడు చూడండి. అప్పుడు ఆ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో మామూలుగా చూసేయటం కాదు, కాన్సన్ట్రేషన్గా చూడండి. ఎందుకంటే ఒక వీడియో మీరు చూస్తారు, బాగుందని వదిలేస్తారు. ఒక వీడియో ఇంకో వ్యక్తి చూస్తాడు, జీవితానికి పునాది వేసుకొని గెలుపు సాధించి ఉంటాడు అదే వీడియోగా. ఓకేనా? ఆ వీడియోనే తనకి ఇన్స్పిరేషన్గా ఉంది. ప్రతిరోజు ఫేస్బుక్లో నాకు మెసేజెస్ వస్తుంటాయి. దాదాపుగా 200-250 మంది దాదాపుగా మెసేజ్ డైలీ చేస్తుంటారు. వారు ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఇన్స్పిరేషన్ ఉన్నారు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలామంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకున్నవారు ఏదో ఫేస్బుక్లో ఒక వీడియో చూసేసి ఆ నిర్ణయాన్ని తప్పించుకొని నిలబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడాల్సింది చూడండి వీడియోస్, ప్రతిరోజు షేర్ చేయండి.
ఓకేనా? మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆ నిర్వాహకులకు, ఇంత ఓపిక విన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.